అందరికీ నమస్కారం. సాహితీ లోకానికి స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోయే నీతి కథ పేరు నిర్లక్ష్యం. సమయం చాలా విలువైనది. ఏ సమయంలో చేయవలసిన పని అదే సమయంలో చేయాలి, లేకపోతే అదృష్టం చేజారిపోతుంది. అనిత 7వ తరగతి చదువుతోంది. తెలివైన అమ్మాయి, చక్కగా చదువుతుంది, చక్కగా పాడుతుంది కూడా. కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యము, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తూ ఉంటుంది. అలా చేయవద్దని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు. ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూళ్ళ విద్యార్థులకు పాటలు, ఆటల పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీల్లో పాల్గొంది. అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీల్లో మొదటి బహుమతి వచ్చిందని, మర్నాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవలసిందిగా రాశారు. అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తెచ్చుకోవచ్చు అని మర్నాడు వెళ్లకుండా 4 రోజుల తర్వాత వెళ్ళింది. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడ్డానికి 2 టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్టు అంతకు ముందు రోజు జరిగిన ఆటవన్నమాట. అనిత అవి చూసుకుని, అయ్యో కనీసము నిన్న వచ్చిన బాగుండేది కదా అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది. ఈ కథలోని నీతి: ఆలస్యం అమృతం విషం. అందుకనే మనము ఏ పని చేసినా వెంటనే చేసేసుకోవాలి. మనం జాప్యం చేసే కొద్దీ దానివల్ల వచ్చే ఫలితాలు చాలా వేరుగా ఉంటాయి.